తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇజ్రాయెల్లో అసలు ఏం జరుగుతుంది? గత 2 రోజుల క్రితం అక్కడ నెలకొన్నటువంటి ఒక పరిస్థితి ప్రజలని తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే పదులు కాదు, వందలు కాదు, ఏకంగా వేల సంఖ్యలో కాకుల సమూహం ఇజ్రాయెల్లోని టెల్-అవీవ్ ప్రాంతంలో పూర్తిగా ఆ కాకుల సమూహం అనేది వచ్చి అక్కడ వాహనాలపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతగా ఒకేసారి కాకుల గుంపులు, ఒకవైపు ఆల్రెడీ యుద్ధ వాతావరణం కొనసాగుతుంది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని కాకులు ఒకేసారి వచ్చి అక్కడ ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి వాహనాలపైన కూడా దాడి చేసేటువంటి పరిస్థితికి కారణం ఈ కాకులయ్యాయి. దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఈ యొక్క సంకేతం దేనికి అనేటువంటి అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది జరిగి 2 రోజులు అవుతున్నా కూడా దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా అనే దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధం ఆల్రెడీ జరుగుతుండగా కోట్లాది నష్టం కూడా జరిగింది. అయితే ఈ యుద్ధ నేపథ్యంలో కాస్త వెనకకు తగిన ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటించారు. అటు ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. 5 కండిషన్లకు ఒప్పుకుంటేనే తాము యుద్ధం ఆపేస్తామని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో వేలాది కాకులు కలకలం రేపాయి. యుద్ధం జరుగుతున్నటువంటి వేళ ఇజ్రాయెల్లోని టెల్-అవీవ్కు వేలాది సంఖ్యలో కాకులు వచ్చి ఒక్కసారిగా అక్కడ వాహనాలపైన కూడా దాడి చేస్తుంది. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆకాశంలో ఎటు చూసినా కూడా ఈ కాకుల సమూహమే కనిపించింది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ వినాశనానికి సంకేతమని కొంతమంది అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదేం వినాశనం కాదని, ఇలాంటి సంఘటనలు సాధారణంగా జరుగుతూ ఉంటాయని మరికొంతమంది కూడా చెప్తున్నారు. ఎవరు ఆందోళన పడవలసిన పని లేదంటూ కూడా కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వలసల సమయంలో 50 కోట్ల పక్షులు ఇజ్రాయెల్ గుండా కాకులు, ఇతర పక్షులు ప్రయాణిస్తాయని అటు శాస్త్రవేత్తలు కూడా పేర్కొంటున్నారు. గూడు కట్టే కాలంలో హుడెడ్ కాకులు పట్టణాలలో గుంపులుగా చేరుతాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ కాకుల విహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో కూడా వలసగా నేపథ్యంలో ఇలా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో ఇంత గుంపు సమూహము, అది కూడా వాహనాలపైన దాడి చేసేటువంటి పరిస్థితి, అక్కడే చక్కెర కొట్టి కొంత భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడే చూస్తున్నామంటూ అక్కడ పబ్లిక్ చెప్తున్నారు. అసలు కాకులు ఇలా గుంపులుగా ఎందుకు చేరుతాయి అనేటువంటి విషయం గురించి వస్తే, సాధారణంగా కాకులు చాలా తెలివైనటువంటి సామాజిక పక్షులు. ఇవి పెద్ద సంఖ్యలో గుంపులుగా చేరడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటి, శత్రువులను తరిమి కొట్టేందుకు ఇలా చేస్తున్నాయి. గద్దలు కానీ, గుడ్లగూబలు కానీ రాబందుల నుంచి తమకు తాము రక్షించుకోవడానికి కాకులు ఇలా పెద్ద గుంపులుగా ఏర్పడతాయి. శబ్దాలు చేస్తూ ఆ శత్రువులను భయపెట్టి తరిమి కొట్టడానికి ఒక రకమైనటువంటి కారణంగా ఇవి ఈ రకంగా ఏర్పడతాయి. రెండవది, పట్టణాల్లో బస చేయడానికి. చలికాలంలో వెచ్చదనం కోసం లేదా అడవుల్లో కంటే పట్టణ ప్రాంతాలలో శత్రువుల బెడద తక్కువగా ఉంటుందనే కారణంతో ఇవి సిటీల వైపు వస్తుంటాయి. ఇక మూడవది, సామాజిక ప్రవర్తన. ఆహారం వెతుక్కోవడానికి, తోటి పక్షులతో సమాచారాన్ని పంచుకోవడానికి ఇవి తరచుగా ఇలా పెద్ద సమూహాలుగా ఏర్పడుతుంటాయి. ఇక ఏదేమైనా కూడా చరిత్ర పరిశీలించి దానికి సంబంధించి నమ్మకాలు, వాస్తవాలకు సంబంధించి కూడా మాట్లాడితే, ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్కృతులలో నల్లని కాకులు పెద్ద గుంపులుగా వస్తే దానిని అరిష్టంగా లేదా మరణానికి సంకేతంగా భావించేటువంటి ఒక నమ్మకం కూడా ఉంది. సో ఈ నమ్మకాల కారణంగానే టెల్-అవీవ్ అక్కడ నెలకొన్నటువంటి పక్షుల వీడియో చూసిన వెంటనే చాలామంది దాన్ని చెడు శకునంగా భావిస్తున్నారు. అయితే సైన్స్, పక్షుల ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి నిపుణులు మాత్రం ఇవి భయపడాల్సినటువంటి విషయం కాదని, ఇదొక సాధారణ సహజ ప్రక్రియ అని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో కనిపిస్తున్నవన్నీ ప్రధానంగా హుడెడ్ కాకులు. ఇవి సమూహాలుగా జీవించడానికి ఇష్టపడతాయి. ముఖ్యంగా గూడు కట్టుకునేటువంటి సీజన్లో లేదా వలస సమయంలో ఇవి వేల సంఖ్యలో గుంపులుగా ఏర్పడి ఆకాశంలో విన్యాసాలు చేస్తాయి. నగరాలలోని వెలుతురు, ఆహారం లభ్యత కారణంగా ఇవి పట్టణ ప్రాంతాలకు ఎక్కువగా కూడా ఆకర్షితం అవుతాయంటూ కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ ఊహించినటువంటి పరిణామంతో, ఒకవైపు యుద్ధ భయంతో ప్రజలందరూ కొంత ఆందోళనతో ఉన్నటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి భయాందోళన కలిగించేటువంటి కాకుల గుంపు అక్కడికి రావడం అనేది అక్కడ ప్రజలందరినీ కూడా కొంత ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తుంది.